అత్యాశ వల్ల మనిషి చివరికి నిరాశ పడతాడే తప్ప, నష్టపోతాడే తప్ప ఎటువంటి లాభము ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అది చాలా వికృతమైనటువంటిది, అసభ్యకరమైనటువంటిది, సమాజానికి పనికిరానటువంటిది. ఎప్పుడైతే ఒక మనిషి అత్యాశపడి ప్రవర్తిస్తాడో ఖచ్చితంగా 100% పాళ్ళు చావు దెబ్బ తినేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే రియల్ ఎస్టేట్ రంగంలో జరిగింది. అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎలాగైంది అంటే 60 సంవత్సరాలు సుమారుగా ఒకే రేట్లో ఉన్నటువంటి ఒక ల్యాండు ఒక్కసారిగా 7-8 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి విధానంలో జంప్ అయింది. అంటే 20 సంవత్సరాల్లో పెరగాల్సినటువంటి ఆ ధరలు ఒక్కసారిగా కుదుటపడి ఒక్కసారి కుదింపు కలిగి ఒక్క సంవత్సరంలోనే పెరిగిపోవటం అనేటువంటిది జరిగింది. అయితే మీకు బాగా తెలుసు, శనైశ్వరుడు కర్షక కార్మికులకు, బీదవారికి, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి గ్రహం. అటువంటి గ్రహము ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి కుజుడు కారకుడు. కుజుడు ఏమిటనంటే ఒక్కొక్కసారి అప్లో ఉంటాడు, ఒక్కొక్కసారి డౌన్లో ఉంటాడు. అయితే ఎప్పుడైతే కుజుడిని ఈ శనైశ్వరుడు తన దృష్టితోనో లేకపోతే ఆ యొక్క కుజుడి స్థానంలో శని చేరినప్పుడు ఈ రకమైనటువంటి కట్టడి అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా 100% పాళ్ళు కుజుడు ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకంగానూ కదిలేటువంటి పరిస్థితి ఉండదు. అతను ఆటోమేటిక్గా బంధింపబడేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే శనైశ్వరుడు తక్కువేమీ కాదు, చాలా బలవంతుడు. ప్రస్తుతం అతను కుంభరాశిలో చాలా బలంగా ఉన్నాడు, శక్తివంతంగా ఉన్నాడు. ఉండి దృష్టి ఎక్కడ సారిస్తున్నాడు? మేషరాశిలోకే సారిస్తున్నాడు. ఈ మేషరాశి అనేటిది ఎవరికి సంబంధించింది? కుజుడికి సంబంధించింది. ఇక 2025 సంవత్సరంలో ఇతను కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి రావటం, మళ్ళీ 1.5 సంవత్సరాలు మీనరాశిలో ఉండటం, మీనరాశిలో నుంచి మళ్ళీ మేషరాశిలోకి 2.5 సంవత్సరాలు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క 6.5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది చాలా హతపాతాళ లోకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కలగనున్నాయి. తర్వాత రాబోయేటువంటి యుద్ధ పరిణామాలు కూడా, వచ్చేటువంటి హింసాత్మకమైనటువంటి దృశ్యాలు, ఆ కార్యక్రమాలు ఏవైతే భారతదేశంలోని కానీ ప్రపంచమంతా జరుగుతాయో ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మాత్రం కుదేలైపోతుంది, అనేక రకాలుగా దెబ్బతినిపోతుంది. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి నేను ఫలానా ఒక గజం కొనుక్కుంటానో లేకపోతే ఒక ఫ్లాట్లోనో లేకపోతే ఇంట్లోనో ఒక స్క్వేర్ ఫీట్ కొంటానో అనే నాదుడు మాత్రం అక్కడ దిక్కుండడు. వీళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పెట్టుబడులే కాకుండా జనం దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే బ్యాంకుల్లో ఉంటుందో అది అప్పులుగా తీసుకుని ఆ యొక్క ల్యాండ్ను, ప్రాపర్టీని ప్లెడ్జ్ చేసి ఎప్పుడైతే ఇంతింత పెద్ద కట్టడాలు కట్టి వాళ్ళు ఒక్కొక్క ఫ్లాటు ఎప్పుడైతే 3 కోట్లు 4 కోట్లు ఎప్పుడైనా అంటారో ఎవడు కొనుక్కోవాలి? ఈ రోజున హైదరాబాద్కి గుజరాత్ వాళ్ళు కానీ, పంజాబీ వాళ్ళు కానీ, రాజస్థాన్ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఫ్లాట్లు కొనేటువంటి పరిస్థితి ఉండదు. ఇక ఐటీ రంగం అంటారు, అమెరికాలోనే ఎంతోమంది ఐటీ ఉద్యోగులు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ ఐటీ రంగము చాలా అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటే మాత్రం అది ఆకాశంలో చూడాల్సినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశాజనకంగా మాత్రం లేనే లేదు. కేవలం ఐటీ మీదనే ఆధారపడి ప్రపంచం బ్రతికితే మాత్రం ఖచ్చితంగా 100% పాళ్ళు మానవాళి మొత్తం కూడా అన్నమో రామచంద్ర అని అలలలాడేటువంటి పరిస్థితి ఏర్పడి తీరుతుంది. అనేక రంగాలలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, కేవలం ఈ రోజున డెవలప్ అయినటువంటి రంగాలు ఏమిటంటే ఈ ఆసుపత్రులు, ఫార్మా, ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా కుదేలైపోతాయి. ఎవరు కూడా రూపాయి పట్టుకొని ఉండరు. ఖచ్చితంగా ఈ రంగాలన్నీ కూడా కుదేలైపోయి గ్రౌండ్ లెవెల్కి వచ్చేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కోటాను కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారో, ఎప్పుడైతే లక్షల కొద్దీ వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయో, ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. పెట్టుబడులు పెట్టినటువంటి వ్యాపారస్తులు కూడా ఎటు కదలలేనటువంటి పరిస్థితి వచ్చి కొంతమంది పారిపోయేటువంటి పరిస్థితి రావచ్చు, కొంతమంది ఊరిపోసుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అంచేత సాధ్యమైనందుకు ఇప్పుడే మేలుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా మనం బయటపడగలుగుతామని ఆలోచించి ప్రజలకు చాలా సన్నిహితంగా ఉండి దగ్గరగా వెళ్ళి వాళ్ళ యొక్క ఆస్తులు అమ్ముకోవడం అనేటువంటి చాలా అవసరము, ఉత్తమం కూడా.
ఏ రకంగా చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఇక గ్రహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అనుగుణంగా ఉంటారు, వాళ్ళకి చాలా సహాయకారిగా ఉంటారు అని మాత్రం అనుకోవటానికి మాత్రం వీలు లేదు. 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా ఇంచుమించు రియల్ ఎస్టేట్ రంగం వైపు ఎవ్వడు కూడా కన్నెత్తి చూడడని మాత్రం నేను గట్టిగా చెప్పగలను అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోగలగాలి. కావాలంటే మీరు వేరే ఆస్ట్రాలజర్స్ని అడుక్కోండి, లేకపోతే నాడీ శాస్త్రజ్ఞులను అనుకోండి, లేకపోతే చిలక జ్యోతిష్యులను అనుకోండి, లేకపోతే ఆ భగవంతుడిని అడుక్కోండి. మీకే అర్థమవుతుంది నిజాయితీగా ఏమిటో, సత్యం ఏమిటో, ధర్మం ఏమిటో అదంతా కూడా మీకు తెలుస్తుంది. యథాతథంగా మీకు ఏమిటి అసలు సంగతి అనేటువంటి మీకు అర్థమవుతుంది. నేను చెప్పిందే మీకు అర్థమవుతుంది. తెలిసింది కదా. సెలవు, మరి జాగ్రత్త పడండి. నమస్కారం.